ఈశ్వరాగారు 2 నిమిషాలు. అధ్యక్ష అధ్యక్ష సామాన్యుడి కళ, గౌరవం, భద్రత, భవిష్యత్తు ఏదైనా అతని సొంత ఇల్లు అధ్యక్ష. అటువంటి పవిత్రమైన హౌసింగ్ శాఖ మీద ఈరోజు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష 2014లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పిఎంఏవై ఇల్లు కింద సుమారు ఇప్పటి వరకు దేశంలో ఎప్పుడూ లేనట్టుగా 4 కోట్ల ఇల్లు కట్టించడం జరిగింది అధ్యక్ష. ఇది దేశంలోనే ఒక చరిత్ర అధ్యక్ష. తర్వాత 2014-19 సమయంలో అదే సమయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ హౌసింగ్ శాంక్షన్ చేశారు అధ్యక్ష. ప్రతి పేదవాడికి రాజకీయాలకు అతీతంగా చూసి మనం ఇల్లు శాంక్షన్ చేశాం అధ్యక్ష. అదే సమయంలో నేను కూడా ఆ శాఖలో పనిచేసే అవకాశం గౌరవ ఇప్పుడు మాట్లాడినటువంటి మాజీ మంత్రివర్యులు కాలువ శ్రీనివాసరావు గారు మంత్రిగా ఉండగా నేను హౌసింగ్ శాఖ డైరెక్టర్గా నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించారు అధ్యక్ష. ఆ సమయంలో పనిచేసాం అధ్యక్ష. ఆ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల ఇల్లు వెంకయ్య నాయుడు గారు స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించినప్పుడు కూడా అర్బన్ హౌసింగ్ కూడా ఆ ఇంటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా రాజకీయాలు అతీతంగా మనం శాంక్షన్ చేస్తే అధ్యక్ష 2014-19 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా తమకు ఓట్లు వేయలేదని చెప్పి శాంక్షన్ అయిన ఇల్లు కూడా ఆపేశారు అధ్యక్ష. సగంలో ఉన్నటువంటి బేస్మెంట్లతో ఉన్న ఇల్లు అధ్యక్ష, ఫౌండేషన్తో ఉన్న ఇల్లు అధ్యక్ష, గోడలతో ఉన్న ఇల్లు అధ్యక్ష, కొన్ని ఇళ్ళు అయితే స్లాబ్లు వేసి ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు బట్టి ఇప్పుడు 7-8 సంవత్సరాలు బట్టి ఇప్పటి వరకు కూడా సున్నాలు వేయకుండా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే మాకు మళ్ళీ శాంక్షన్ వస్తుందని చెప్పి అట్లా పెట్టుకొని ఉన్న ఇల్లు అధ్యక్ష. ప్రతి నియోజకవర్గంలో సుమారు 5 కోట్ల రూపాయల వరకు కూడా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. పాతవి 2019 వరకు వచ్చినవి. తర్వాత 2019 తర్వాత వాళ్ళ ప్రభుత్వంలో ఓన్లీ వాళ్ళ వైసీపీ కార్యకర్తలకు మాత్రమే కొన్ని ఇల్లు శాంక్షన్ చేసి వాడికి జగనన్న పేరు పెట్టుకొని దారుణంగా పేదవాడి బ్రతుకులతో ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. మన గౌరవ ముఖ్యమంత్రి గారి కళ విజన్ 2047, అలా గౌరవ ప్రధానమంత్రి గారి కళ గౌరవ మన వికసిత్ భారత్ 2047. ఈ వికసిత్ భారత్ సాధించాలన్నా, విజన్ 2047 సాధించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలి. పేదరిక నిర్మూలనలో అతి ప్రధానమైనటువంటి అంశం పేదవాడికి ఇల్లు ఉంటే తను ఏదైనా సాధించేందుకు ముందుకెళ్ళే ఒక భద్రతగా భావించి ముందుకెళ్తారు అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇల్లు లేని ప్రతి పేదవాడు సామాన్యుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాని కోసం చూస్తున్నారు. మళ్ళీ ఇల్లు శాంక్షన్ చేయాలి, ఆగిపోయిన ఇల్లుకి డబ్బులు కావాలి, మళ్ళీ కొత్త ఇల్లు శాంక్షన్ చేయాలి. ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారు 20 ఇల్లు, అలాగే మా హెచ్ఎల్ నియోజకవర్గంలో కూడా 20,000 ఇల్లుకి ఇప్పుడు అప్లికేషన్లు పెట్టున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నటువంటి 2 సెంట్లు 3 సెంట్లు జాగాలు కూడా చూస్తున్నారు అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉండగా నేను మిమ్మల్ని మీ ద్వారా కోరుతున్నాను, పేదవాడి కళను నెరవేర్చే దిశగా మీరు ఒక ముందడుగేసి మాకందరికీ గౌరవం తీసుకొచ్చి మన ఎన్డీఏ ప్రభుత్వానికి మంచి గౌరవం తీసుకొస్తారని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష.